హాయ్ నాన్న. హాయ్. సో మనం రోజు ఇలా వీడియోస్ చేస్తున్నాం కదా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన లైవ్లోకి వచ్చిన వాళ్ళలో చాలామంది ప్రెగ్నెంట్స్ వస్తున్నారు, యూత్ వస్తున్నారు. మెయిన్ చాలామంది నుంచి వచ్చిన సమస్య రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 6 అంటున్నారు, 7 అంటున్నారు, 8 అంటున్నారు. అసలు ఎంత ఉండాలి, తగ్గితే ఏమవుతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి మాట్లాడదాం నాన్న. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, సీలో వ్యూవర్స్, గ్రీటింగ్స్ టు యూ. హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్, మన బాడీలో సిగ్నిఫికెంట్ కంటెంట్. మన బాడీలో బ్లడ్ ఎంత ముఖ్యమో బ్లడ్కి హిమోగ్లోబిన్ అంత ముఖ్యం. ఎందుకంటే హిమోగ్లోబిన్ ద్వారా ఆర్బీసీ ద్వారా ఈ రక్తము ఆక్సిజన్ కంటెంట్ త్రూఅవుట్ బాడీ ప్రసరించి మన శరీర గాలి నడిపించే ఏర్పాటు చేస్తుంది. ఇది 14 గ్రాములు ఉంటుంది, అది నార్మల్. కానీ ఎవరికి అంటే విమెన్ కి మెన్ కి డిఫరెన్స్ ఉంటుందా? ఖర్చు ఎక్కువ ఉంటుంది, రూల్ ప్రకారం ఉంటుంది, కానీ తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది, స్టోర్ తక్కువ ఉంటుంది. మేల్స్ కి స్టోరేజ్ కంటెంట్ కెపాసిటీ ఎక్కువ, ఖర్చు తక్కువ, అంటే వేస్టేజ్ ఉంది. కాబట్టి వీళ్ళకి ఎంత ఉండాలి, వాళ్ళకి ఎంత ఉండాలి? మినిమం 10 గ్రాములు పైన ఉంటే ఆల్ ఆర్ ఓకే. ఓకే, 10 తగ్గేసరికి సిమ్టమ్స్ నడిస్తే ఆయాసం వస్తుంది. 10 గ్రాములు తగ్గితే, ఓకే, పని చేస్తే. పని చేయకపోయినా ఆయాసం వస్తుంది 6-7 గ్రాములు దిగిపోతే. ఈ ఆయాసము, అలసట, నిస్సత్వ ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ తగ్గితే వస్తాయి. ఉదాహరణ చెప్పాను. ఇది చాలా అక్యూట్ కండిషన్స్లో. క్రానిక్ సబ్ అక్యూట్ అంటే మరి వారం 10 రోజులు జబ్బు, సంవత్సరాల తరబడి క్రానిక్ డిసీజ్ అంటారు. ఈ 3 రకాల జబ్బులు లెక్కేస్తే అక్యూట్ అంటే రక్తం పోవడం, దెబ్బ తగ్గుతుంది, రక్తం పోతుంది, ఆపరేషన్ చేస్తారు, రక్తం పోతుంది. అక్యూట్ బ్లడ్ లాస్. అలాగే ఫైల్స్ ఉంటుంది, లేడీస్కి మెన్సెస్ పోతుంది ప్రతి నెల. ఇలా కండిషన్స్ రక్తం పోవడానికి అవకాశం ఉంటాయి. ఉదాహరణకి ఎక్కువ జబ్బులు గ్యాస్ట్రిక్, కడుపు వాంతుల ద్వారా, టీబీ ఉన్న వాళ్ళకి నోటి ద్వారా రక్తం పోవడము, ఇవి ఎక్కువగా రక్తం పోవడానికి అవకాశం ఉన్నాయి. వీటి వల్ల ఎంత తగ్గిపోయినా మళ్ళీ మందు 1 గ్రామ్ వరకు మనకు రోజు అవసరం. మిల్లీగ్రాము బాడీ కంటెంట్ ఐరన్ అవసరం. అంటే ఐరన్ పెరుగుతున్న రోజు ఖర్చు అవుతుంటుంది, మళ్ళీ యాడ్ చేస్తూ ఉండాలి. ఇది జనరల్గా మన పాపులేషన్ అలవాటు లేదు. అందుకే ప్రభుత్వం చెప్పిన ప్రతి లేడీ 1 గ్రాము ఐరన్ మ్యాథ్లో ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వేసుకోవాలి డిక్లేర్ చేసి. ఆహారం ద్వారా వెళ్ళడం, ఆహారం ద్వారా కూడా ఉంది. అది ఉంటూ ఇది కూడా తప్పులేదు, అంటే ప్రాబ్లం లేదు. చాలా మంది అక్కడ అడుగుతారు హిమోగ్లోబిన్ ఎక్కువైపోతే ప్రమాదం ఏమిటో అనేది. నష్టపోవడం కూడా ఉండదు. అవి ఎప్పుడు వస్తాయంటే రక్తం విరిగిపోయినా, పాలు విరిగిపోయి అంట కదా, అది నార్మల్గా ఆలోచించాం. అలా కండిషన్ వచ్చినప్పుడే వస్తాయి. అవి వేరే కండిషన్స్, అది వేరే కండిషన్. బ్లడ్ కండిషన్స్లో ఇది ఆర్బీసీ ఫార్మేషన్, రక్తం ఫార్మేషన్, బోన్ మ్యారో వచ్చేది ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్గా మరి ముఖ్యం. ఇందులో బాడీ స్టోర్ చేసుకోవడం కెపాసిటీ మేల్స్కి ఎక్కువ ఉంటుంది, అది లేడీస్ తక్కువ ఉంటుంది. రోజు ఖర్చు ఎక్కువ లేడీస్కి ఉంటాయి. పీరియడ్లో లేడీస్కి స్పర్ట్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ టైం పెరుగుతుంటారు, వాళ్ళ బాడీ పెరుగుదల. అప్పుడు ఎక్కువ ఐరన్ కంటే అవసరం ఉంటుంది. అది లేడీస్కి జెంట్స్ తక్కువ వీళ్ళ దొరకడం. సో ఈ రకంగా ఆలోచిస్తే లేడీస్ నెక్స్ట్ ఎక్కువ ఫోలిక్ యాసిడ్, ఐరన్ మన నర్వస్కి, పల్మనాలజీకి, హార్ట్కి, జాయింట్స్కి, మూమెంట్స్కి అన్నిటికీ హిమోగ్లోబిన్ అంత అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతేనే ఆయాసం వస్తుంది. ఆయాసంకి ఎన్ని జబ్బులు కాలాలు ఉన్నా అన్ని ఆర్గన్స్కి దెబ్బతింటుంది, కానీ ముఖ్యంగా ఎనిమియా అయితే ఎక్కువ వస్తుంది. కాలు పొంగులు, ఒళ్ళు పొంగులు వస్తాయి, మిగతా జబ్బులన్నిటికీ ఎనిమియా కూడా వస్తుంది. సో ఇది కామన్గా చాలామంది టెస్ట్కి వెళ్ళిపోయి వేస్ట్ చేస్తుంటారు టైం అంతా కూడా. ఎర్లీ ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే బాడీకి, అందుకే అంటాను బ్లడ్ టెస్ట్ ఫస్ట్ హిమోగ్లోబిన్. సో ఏ సమస్యకైనా ముందు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మనకి ఆక్సిజన్ ఎంత అవసరమో, వ్యాక్సిన్ తీసుకోవాలి కదా, అది అనిపించేది హిమోగ్లోబినే. కాబట్టి ముందు హిమోగ్లోబిన్ ఎంత ఉందనేది టెస్ట్ చేసుకోవాలి. 1 గ్రాము ఖర్చు పెట్టేదంతా మన రోజు యాడ్ చేసేదంతా ఆహారం ద్వారా అవుతుంది. తోటకూర, ఆకుకూర, అదికూర అయినా కూడా కార్బోహైడ్రేట్ లో ఏ ఆహారంలో ఎక్కువ ఉంటది రక్తం పెరగాలంటే? ఆకుకూర, తోటకూర ఉదాహరణకి బెల్లంలో ఎక్కువ ఉంటుంది. బీట్రూట్ అంటారు కదా, బీట్రూట్ లో ఉంటుంది. స్టార్చ్ ఉదాహరణకి స్టార్చ్, కార్బోహైడ్రేట్ ఉంటుంది రైస్, అన్నంలో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్కి వెళ్ళాలి. ఈ షుగర్లో 3 రకాలు, పాలీసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, అన్సాచురేట్ అయితే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకి ఈ ఫెర్రస్ మాత్రం వాడతాము. ఫెర్రస్ స్టేజ్లో అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఫెర్రిక్ స్టేజ్లో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. అందుకని అది కూడా మన నేను మందు వాడుతున్నాను, అన్నం తింటున్నాను, అయినా అవుతుంది అంటారు. అదొక ఉదాహరణ. 2 ఐరన్ మాత్రతో పాటు ఐరన్ డెక్స్ట్రాల్ని ఇంజక్షన్ ఆప్షన్ ఎక్కించాలి. ఐఎం ఇంజక్షన్ కూడా ఇస్తారు, ఇంటర్మస్లో కండకి ఇస్తారు, బెయిన్స్కి ఇస్తారు. ఏది మరీ తక్కువైపోతే ఇమీడియట్ గా పెరగాలంటే వాటికి డెక్స్ట్రాల్ అనే సిరప్ కూడా ఎక్కిస్తుంటారు. అది రేర్ కేసు, 5-6 అయితే. ఈ బ్లడ్ హిమోగ్లోబిన్కి ప్లేట్లెట్ కంటెంట్ వేరే వస్తాయి. ఉదాహరణ డింగి ఫీవర్ కానీ, కోగులెంట్ డిఫెక్షన్, రక్తం గడ్డకట్టడంలో డిఫెక్షన్ వాళ్ళకి కానీ
ఈ ప్లేట్లెట్స్ వేరేగా ఎక్కిస్తుంటారు. అది హిమోగ్లోబిన్ పార్టే. ఇందులో మరి డిఫరెన్స్ వచ్చినప్పుడు థాలసేమియా అని మన సికిల్ సెల్ ఎనిమియా అని గ్లోబిన్ పతి అయిపోతాయి, డిజనరేట్ అయిపోతాయి. ఉదాహరణకి కొన్ని స్కిన్ కండిషన్స్లో కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, అల్సరేటివ్ కొనైటిస్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, పల్మనరీ హెమటోసైటోమాస్టిసిస్, కంజెంటల్ హార్ట్ ఫెయిల్యూర్స్, అన్ని జబ్బుల్లో కూడా ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ అన్ని జబ్బులు బాడీ అన్ని జబ్బులకి ఎనిమిది తగ్గిపోవడం కామన్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హిమోగ్లోబిన్ తగ్గకూడదు కదా? తగ్గకూడదు, ఎందుకంటే ఆవిడకి రక్తం కావాలి, లోపల బిడ్డకు కూడా కావాలి, ఖర్చు అవుతుంది. అందుకని ఎక్కువ ఐరన్, ఫోలిక్ అంటే బిడ్డ కూడా ఊపిరి తీసుకుంటుంటాడు, బిడ్డకు కూడా అందించాలి కాబట్టి ఐరన్ అవసరమే కాకుండా అందులో వాడే ఫోలిక్ యాసిడ్ బిడ్డ పెరుగుదలకి, బిడ్డ తరక న్యూరాలజీ బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది అవసరం ఉంటుంది. అలాగే బుర్ర వేయడానికి కూడా హిమోగ్లోబిన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా లేడీస్కి ముఖ్యము, అలాగే జెంట్స్ తక్కువ కాదు. కానీ ఈ పైల్స్ కానీ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది వాడతాం. ఉదాహరణకి ప్రతి జబ్బు వచ్చినా యాసిడ్ వాడిస్తాం, అది ఎక్కువ వాడి కంటిన్యూ అయ్యి వాడికి కొద్ది కొంచెం పర్లేదు. 4 రోజులకి సంవత్సరాల తరబడి రాత్రి వాడతారు. నాకు కీళ్ళు నొప్పి టాబ్లెట్ అది NSAID, బ్రూఫెన్ ఏదైనా వాడేటప్పుడు 4-5 రోజులకి ఏం పర్లేదు. కానీ సంవత్సరాల తరబడి 4 రోజులు వాడినప్పుడు అవి పాడైపోయి క్యాన్సర్స్ కింద, ఎమిటమిస్ కింద, వాంతుల కింద, పెప్టిక్ అల్సర్స్ కింద ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదం అయిపోయి చనిపోతున్నారు. అందుకే రాగలు చూసుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. హిమోగ్లోబిన్ శాతం కరెక్ట్ గా ఉండాలి. డెఫినెట్గా చేద్దాము. ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ కి ఇంపార్టెంట్ తీసుకొని శ్రద్ధ తీసుకొని ప్రతి వాళ్ళు మన ఐరన్ బాగుందా లేదా అప్పుడు టెస్ట్ చేసుకుని తప్పలేదు. సో బాగా నీరసం వచ్చినప్పుడు కంపల్సరీగా చేసుకోవాల్సిన టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్. కంపల్సరీ మాత్రం తప్పలేదు. జెంట్స్ కి అవసరం బట్టి 10 గ్రాముల పైన ఉంటే అక్కర్లేదు. ఉంటే పని చేస్తే ఆయాసం వస్తుంది, కొందరికి పని చేయకపోయిన ఆయాసం వస్తుంటే 6 గ్రాములు పడిపోతే అవుతుంది. సో ఆ కేర్ తీసుకుని అవసరం బట్టి వెళ్ళొచ్చు. ఆహారం బాగుంటే ఓకే. ఇంకేదైనా మాట్లాడాలని ఉంటే మనం ఎలాగా ప్రతిరోజు ఎన్ని గంటలకి నాన్న 2 to 5 మధ్యాహ్నం మీ అందరి డౌట్స్ తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటాము. మేము హ్యాపీలీ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ముఖ్యంగా హిమోగ్లోబిన్ మన బాడీకి ముఖ్యం కాబట్టి ఇవాళ కూడా రావచ్చు. కంపల్సరీగా ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా లైవ్ లోకి వచ్చి అడగండి. ఈ వీడియో కింద కూడా మీరు ఏమైనా కామెంట్స్ లో అడగండి, మేము కంపల్సరీగా మీతో కనెక్ట్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.